ఓం గం గణపతే నమః. మీనరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది రాశి ఫలితంలో లయన్ బిఎస్కే ప్రెషరో సిద్ధాంతి 9440255569 వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కే ప్రెషర్ సిద్ధాంతి. మీరు ఈ వీడియో కడవరకు చూడండి. మీరు ఇంతవరకు కూడా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి. మీ యొక్క అమూల్యమైన కామెంట్ను దీన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. మీకు అన్ని విధాలు కూడా శుభాలు కలుగుతాయని నేను అనుకుంటున్నాను. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది పంచాంగ శ్రవణం 30 మార్చి 2025 ఆదివారం సాయంకాలం 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు సిద్ధాంతి గారు వాయిస్ ఆఫ్ 1952 బీఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ యూట్యూబ్లో లైవ్ ఇచ్చుచున్నారు. ఇందులో భాగంగా మేషాది ద్వాదశ రాశులకు అంటే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం ఈ రాశుల వారందరికీ కూడా సంవత్సర ఫలితములు మంచి చెడ్డ తెలియపరుస్తున్నారు. మేజర్ ప్లానెట్స్ అంటే గురు, శని, రాహు, కేతువుల గురించి వారి గ్రహ సంచార ఫలితములు పరిహారములు కూడా తెలియపరుస్తున్నారు. కందాయ ఫలములు, రాజ్యపూజ అవమానములు, ఆదాయ వ్యయములు మొన్న ముఖ్యమైన విషయాలన్నీ కూడా చెప్పుతున్నారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ఎవరు కూడా మిస్ కాకండి. ఈ యొక్క లైవ్ ప్రోగ్రాన్ని మిస్ కాకండి. ఓం గం గణపతి నమః. అందరికీ శుభోదయం. నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావుని. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్. మనము వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ ద్వారా జ్యోతిష్ శాస్త్రము, వాస్తుశాస్త్రము, సంఖ్యాశాస్త్రము వీడియోలని మనం ప్రజెంటేషన్ చేసుకుంటున్నాము. అందులో భాగంగానే మనం కొద్ది రోజుల క్రితం నుంచి కూడా గోచార ఫలితములు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కొత్త సంవత్సరం నుంచి మరలా కొత్త సంవత్సరం ఉగాది వరకు గల సంవత్సర కాల పర్యంతం కూడా ఏ రాశికి ఏ ఫలితములు ఉంటాయో మనం చెప్పుకుంటున్నాము. అందులో భాగంగానే మనము ఈ రోజుని మీనరాశిలో జన్మించిన వారికి గోచార ఫలితములు చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. అయితే మీనరాశిలో జన్మించిన వారి గురించి మనం చెప్పుకోవాలి అన్నట్టయితే మీనరాశిలో ఏ ఏ నక్షత్రాలు ఉంటాయి, ఏ నక్షత్రంలో పుట్టిన వారు మీనరాశిలోకి వస్తారని తెలుసుకోవాలి. అంటే పూర్వభద్ర 4వ పాదంలో పుట్టినవారు, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదంలో పుట్టినవారు, రేవతి 1, 2, 3, 4 పాదంలో పుట్టినవారు మీనరాశిలోకి వస్తారు. అయినట్టయితే వీరందరూ కూడా మీనరాశి ఫలితంలో పొదిగిపుచ్చుకుంటారు. నెక్స్ట్ వీళ్ళకి ఆదాయం ఎంత, వ్యయము, ఖర్చు ఎంత అన్నది, రాజ్యపూజ్యం ఎంత, అవమానం ఎంత అన్నది కూడా మనం తెలుసుకోవాలి. ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ఆదాయము 5, వ్యయము అంటే ఎక్స్పెన్సెస్ అంటే ఖర్చు 5, తర్వాత రాజ్యపూజ్యం 3, అవమానం 1. కాబట్టి ఆదాయము వ్యయము బ్యాలెన్స్గా ఉన్నాయి. రాజ్యపూజ్యం ఎక్కువ ఉంది, అవమానం తక్కువ ఉంది. కాబట్టి ఏమీ పర్వాలేదు. అయితే ఈ సంవత్సర కాలంలో ఫలితం మీకు ఈ సంవత్సరం ఇచ్చే గిఫ్ట్ ఏంటి అన్నట్టయితే పూర్వభద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి అలంకార ప్రాప్తి, అలంకారం చేయించుకోవచ్చు. ఉత్తరాభద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి కొంచెం అనారోగ్యం, స్వల్ప భయం ఉంటుంది, స్వల్ప అనారోగ్యం. రేవతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఆయుర్వృద్ధి ఉంటుందని సిద్ధాంతకర్తలు, పంచాంగకర్తలు రాశారు. అయితే మనం ఈ రోజున గోచార ఫలితంలో చెప్పుకుంటున్నాము. గోచార ఫలితంలో నేను కామన్గా చెప్తున్నాను. ఈ యొక్క మీనరాశిలో పుట్టిన ప్రతి వాళ్ళకు కూడా నేను చెప్పినవి ఉంటాయి. అయితే ఈ గోచార ఫలితములతో పాటు మీకు వ్యక్తిగత జాతీయ చక్రం యొక్క ఫలితములు కూడా మీరు చూసుకుంటూ 2 సమన్వయం చేసుకుంటూ ఉన్నట్టయితే మీకు అన్ని విధాలు కూడా మంచి రీడింగ్స్ వస్తాయని నేను చెప్తున్నాను. కేవలం వ్యక్తిగత జాతీయ చక్రం ఆధారంగానే మీరు చూసుకోవద్దు, గోచార ఫలితముల ఆధారంగానే మీరు చూసుకోవద్దు. రెండింటిని కూడా సమన్వయం, బ్యాలెన్స్ చేసుకుంటూ చూసుకుంటే మీకు అన్ని విధాలు కూడా బాగుంటుందని నేను చెప్తున్నాను. అయితే ఇక్కడ జాతీయ చక్రంలో ఈ గోచార ఫలితంలో కూడా మనము 9 గ్రహాలు ఉన్నాయి. 9 గ్రహాలను కూడా సంవత్సర కాలం గ్రహం దేని నుంచి చెప్పుకుంటా అంటే మేజర్ ప్లానెట్స్ గురుడు, శని, రాహు, కేతు వీరి గురించి మనం చెప్పుకుంటాము. గురుడు తర్వాత రవి, శుక్రుడు, బుధుడు, కుజుడు వీటి వలన మనకి మాస ఫలితం తెలుసుకుంటాము. చంద్రగ్రహం వలన మనం దిన ఫలితం తెలుసుకుంటాము. కాబట్టి అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం గురు, రాహు,
కేతువులు శని యొక్క పొజిషన్లు బట్టే సంవత్సర ఫలితం డిపెండ్ అయి ఉంటుంది. ప్లస్ మీ యొక్క ఇండివిజువల్ ఆరోస్కోప్ వ్యక్తిగత జాతి చక్రం మీద కూడా ఆధారపడి ఉంటుంది, గ్రహించగలరు. అయితే గురుగ్రహ ఈ స్థానంలో ఎప్పటి నుంచి ఉంటే మే 15వ తారీఖు నుంచి అర్ధాష్టమ శని అని ఉంటుంది. రజతమూర్తి అర్ధాష్టమ శని 15/5/2025 నుంచి అర్ధాష్టమ స్థానంలో గురుగ్రహం ఉంటుంది. అర్ధాష్టమ గురుడు, నాట్ అష్టమ గురుడు, అర్ధాష్టమ శని, అర్ధాష్టమ గురుడు. ఇది రజతమూర్తిగా ఉంటుంది. రజతమూర్తిగా ఉంటుంది కాబట్టి ఇది ఒక పొజిషను. అంటే ఈ యొక్క మీనరాశి వాళ్ళకి మేన, మేష, వృషభ, మిథునం అంటే 4 ఇంట్లో గురుడు ఉంటాడు కాబట్టి అర్ధాష్టమ గురుడు. ఇందాక పొరపాటుని అర్ధాష్టమ శని అని చెప్పాను, క్షమించండి. నెక్స్ట్ శని సంవత్సరంతో కూడా జన్మరాశిలో సువర్ణమూర్తిగా ఉంటాడు, అంటే మీనరాశిలో ఉంటాడు. ఇది ఏలినాటి శనిలో ద్వితీయ భాగాన్ని కూడా చెప్తూ ఉంటారు. రాహుకేతులు మే 18వ తారీఖు నుంచి సంవత్సరం మనతో కూడా వ్యయము అంటే 12 ఇంట్లోనూ, షష్ఠస్థానం 6 ఇంట్లోనూ సువర్ణమూర్తిగా ఉంటారు. ఇది వాటి పొజిషను. అయితే గురుగ్రహం అర్ధాష్టమ స్థానంలో ఉండడం వలన సమస్యలు వస్తాయని ఒక పెద్దలు పండితులు చెప్పారు. ఎంత సమస్యలు వచ్చినప్పటికైనా సరే అధికంగా ఉంటాయి. అయినట్టయితే ఎంత పెద్ద సమస్యలు వచ్చినప్పటికైనా సరే గురుడు రజతమూర్తి వలన నూతన గృహ నిర్మాణం చేయవారుగాను, హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్య అభ్యసించేవారుగాను రాణిస్తారు. తర్వాత తల్లి యొక్క ప్రేమను పూర్తిగా పొందే అవకాశాలు వీళ్ళకు ఉన్నాయి. భూగృహధనాలు కూడా కలుగుతాయి. వీరు మాతృదేవత, విద్య ఈ అన్నిటి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతారు. శని సంవత్సరం అంతా కూడా ఏలినాటి శని వలన సమస్యలు కలుగుతాయి. ఏలినాటి శని కొంచెం ప్రతి పని కూడా స్లోగా రన్ అవుతుంటుంది. అయితే ఇక్కడ సువర్ణమూర్తి వంతం వలన ఉన్నత ఉద్యోగం వస్తుంది. అంటే ఇక్కడ ఏలినాటి శని ఉన్నప్పటికైనా సరే అది చెడు ఫలితములు ఇష్టాన్ని ప్రయత్నం చేస్తున్నప్పటికైనా సరే ఇక్కడ దాని యొక్క మూర్తివంతం సువర్ణమూర్తి కాబట్టి అది మంచి ఫలితం ఇవ్వటానికి ప్రయత్నం చేస్తానికి సిద్ధంగా ఉంది శని అని నేను మీకు చెప్తున్నాను. కాబట్టి ఏలినాటి శని వల్ల మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. భయపడి మీరు లేనిపోయిన అపోహలు కూడా శని మీద తెచ్చుకోవద్దు. ఉన్నత ఉద్యోగాలు వస్తాయి. తర్వాత సర్వ సౌఖ్యాలు కూడా పొందేవారుగా వీరు అవుతుంటారు. ఇక రాహుకేతువులు ఉన్నాయంటే వీరు కూడా ఉత్తమ ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను. తర్వాత ఈ సంవత్సరం ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే ఆర్థిక ఇబ్బందులు, సైకలాజికల్ డిప్రెషన్స్, మానసిక ఒత్తిళ్ళు కూడా గురవుతుంటారు. అయితే పూర్తిగా ఇటు మంచి ఫలితాన్ని ఇవ్వదు, పూర్తిగా చెడు ఫలితాన్ని ఇవ్వదు, మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఏంటంటే ఒక శాంతము, కోపము, సుఖము, దుఃఖము, పేదరికము, ఒక రిచ్ పొజిషను ఇటువంటి అన్నీ ఇస్తుంది. ఒకవైపు సమస్యలు వస్తాయి, రెండో వైపు సమస్యల పరిష్కారాలు వెంట వెంటనే దొరుకుతుంటాయి. చాలా చిత్రవిచిత్రంగా ఉంటుంది మీనరాశి వాళ్ళకి. ఒకవైపు సమస్యలు వస్తుంటాయి, రెండో వైపు సమస్యల పరిష్కారం కూడా దొరుకుతూ ఉంటుందన్నమాట. అనేక రకాల ఒత్తిడులను అధిగమించే శక్తి కూడా గలవారు అవుతారు. అంటే ఒత్తిడులు కూడా ఏలినాటి శని తెస్తుంది. అదే సువర్ణమూర్తి వల్ల ఆ యొక్క సమస్యల పరిష్కారం కూడా అదే తెచ్చి ఇస్తుంటుంది. కాబట్టి మీరు సమస్యలు వచ్చాయని భయపడవద్దు, పారిపోవద్దు, సమస్యలు పారిపోవద్దు. అయితే మీకు ఆ యొక్క సమస్యల్ని ఓవర్టేక్ చేసే శక్తి మీ యొక్క జాతకంలోనే ఉందని తెలుసుకోండి. మంచి పనులకు ధనం ఖర్చు పెడతారు మీరు ఎక్కువగాను. ప్రతి పనిని కూడా శ్రద్ధగా నెరవేరుస్తారు మీరు. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగంలో విజయాలు కూడా పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి సంకల్పాన్ని కూడా నెరవేర్చుకుంటుంటారు. ప్రతి పని కూడా శ్రద్ధగా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మంచి పనులకు మీరు ధనం ఖర్చు చేస్తుంటారు. ధనం ఖర్చు అవ్వడం ఎలాగ ఖర్చు అవుతుంది ఏలినాటి శనిలో, కానీ అది మంచి పనులకు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. మీరు సుదూర ప్రయాణాలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. తర్వాత దూర ప్రయాణాల వలన మంచి లాభాలు ఉంటాయి. అతి కష్టం మీద పనులు కూడా అవుతాయి. అంటే అతి కష్టం మీద పనులు అవుతాయి అన్నట్టయితే ఏలినాటి శని ప్రభావం వలన, రాహుకేతువుల ప్రభావం వలన అతి కష్టమైన పనులు అవుతాయి. సంతానానికి మంచిది. అయితే సంతానానికి కొంచెం ట్రబుల్ ఉంది, కానీ అక్టోబర్ నెలలో సంతానానికి మంచిది. డిసెంబర్ నెలలో కుటుంబ సమస్యలు పెరిగిపోతాయి. సమస్యల పరిష్కారం కూడా కుదుర్చుకుంటారు. ఏలినాటి సమస్య ఉన్నాను, మీకు ఏలినాటి సమస్య ఉంది, ఏలినాటి సమస్య ఉన్నాను, క్రమశిక్షణతో ఉంటారు. సచ్చీలత,
ఆచరించడం ద్వారా సత్ఫలితాలు పొందుతూ ఉంటారు. మీరు ఇక్కడ ఒకటి గ్రహించాలి, డిసిప్లిన్ మేనర్ మీకు ఉన్నట్టయితే మటుకు మిమ్మల్ని ఏలినాటి శని ఏమి చేయదు. సత్శీలత అంటే మంచి స్వభావం మీకు ఉన్నట్టయితే మటుకు ఏలినాటి శని ఏమి చేయదు. తర్వాత కాంక్రీట్ డెసిషన్స్ మీరు తీసుకోవాలి, స్థిర నిర్ణయాలు తీసుకోవాలి, లాంగ్ విజన్ చూసుకోవాలి. ఇవాళ ఏలినాటి శని వలన మీరు భయపడొద్దు. ఒక విత్తనము భూమిలోకి అట్టడికి వెళ్ళిపోయినట్టయితే అది మొలకెత్తడానికి కొంచెం టైం పడుద్ది. భూమి పైన ఉండటానికి అంటే మొలకెత్తడం గమ్మున అవుతుంది. అదేవిధంగా మీకు సమస్యలు మీకు మీ యొక్క సంకల్పానికి ఏలినాటి శని అడ్డు వస్తుంది. కాబట్టి అయినప్పటికైనా సరే మీకు ఏలినాటి శని చెడ్డ చేయకుండా మీకు మంచి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను. మీరు సత్ఫలితాలు పొందుతారు. ఆధ్యాత్మికంగా మీరు ఎక్కువగా డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దైవబలము మీకు డెఫినెట్గా ఉంటుంది. మీకు ఆధ్యాత్మికంగా మీరు డెవలప్ అవుతూ ఉంటారు. తర్వాత వైవాహిక జీవితంలో అంటే మ్యారేజ్ విషయంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. నెక్స్ట్ ఏంటంటే జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జీవిత భాగస్వామికి అంటే లైఫ్ పార్ట్నర్కి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. నెక్స్ట్ మీకు ఆంజనేయ స్వామిని ఉపాసన చేయడం వలన ఈ యొక్క భార్యకి అనారోగ్యాలు కూడా తగ్గే అవకాశాలు ఎక్కువగానే కంట్రోల్ అవుతుంది. తర్వాత నూతన వ్యాపారానికి ఇది మంచి సమయము. అంటే ఈ పీరియడ్ సోనమూర్తిగా ఉంది కాబట్టి ఇక్కడ గురుడు రజతమూర్తిగా ఉన్నారు కాబట్టి ఇక్కడ మీకు నూతన వ్యాపారానికి కూడా మంచి అవకాశాలు వస్తుంటాయి. నూతన గృహ నిర్మాణాలకు కూడా మంచి అవకాశాలు వస్తుంటాయి. కష్టపడి పని చేయండి, మీకు అన్ని విధాలు కూడా బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీకు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, శారీరక సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మానసిక ఒత్తిడి ఎందుకు ఉంటుందంటే శని స్లగ్గిష్నెస్ కాబట్టి చాలా స్లోగా ఉంటుంటాడు కాబట్టి ఒక పని చేయడానికి ఒక గంటలో చేయాలంటే 6 గంటలు పడద్దు కాబట్టి మీకు ప్రతిదీ కూడా సహనాన్ని కోల్పోతారు. కాబట్టి మీరు క్రమశిక్షణలో ఉన్నట్టయితే, సహనవంతులుగా ఉన్నట్టయితే, మీరు సత్శీలతతో ఉన్నట్టయితే మీకు అన్ని విధాలు కూడా డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను. ఎక్కువగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకు ఈ యొక్క శని వలన వాత అనారోగ్యాలు రావచ్చు. రాహు కేతువుల వలన మీకు ఏంటంటే అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకు విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి పాస్పోర్ట్ వీసా అన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి విదేశాల్లో సెటిల్ అవ్వచ్చు. తర్వాత షష్టకేతు వలన సానుకూల ఫలితాలు వస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా సానుకూలత ఉంటుంది. తర్వాత ఉద్యోగ విషయంలో సానుకూలత ఉంటుంది. మీ యొక్క శత్రువులు మీ కాళ్ళ కింద పడి ఉంటారు. తర్వాత జాబులో ప్రమోషన్స్ వస్తాయి. మీకు ఉన్నత ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. తర్వాత మీరు కోరిన చోటుకి బదిలీలు ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం ఉంది. మీకు ఆధ్యాత్మిక బలం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అన్నమాట. అయినట్టయితే ఇక్కడ మీకు యాక్చువల్గా సాధారణంగా మీరు ఏలినాటి శని వల్ల అనేక కష్టాలు నష్టాలు పడాలి. కానీ ఇక్కడ వాళ్ళు ఉన్న స్థానాన్ని బట్టి వాళ్ళు ఉన్న పొజిషన్ బట్టి కూడా ఆ యొక్క సమస్యలకు కూడా మీకు పరిష్కారం దొరుకుతుంది అని నేను చెప్తున్నాను. ఆ పరిష్కారం మీకు ఇష్టమైనట్టయితే మీకు మంచి జీవితం అనుభవిస్తారు. మీరు మటుకు ఈ యొక్క ఏలినాటి శనిలో మీనరాశి వాళ్ళ మటుకు కరెక్ట్గా డిసిప్లిన్ మేనర్ ఉండాలి, మీకు క్రమశిక్షణ ఉండాలి, తర్వాత సస్యలత ఉండాలి, మంచి సేవ ఉండాలి. తర్వాత ప్రతిదీ కూడా పెద్దలను గౌరవించాలి. ఏమాత్రం కంగారు పడొద్దు. కంగారు పడినట్లయితే మటుకు మీకు ఏలినాటి శని డ్యామేజ్ అవుతుంది. కంగారు పడకుండా మీరు నిదానంగా చేసుకున్నట్టయితే ఏలినాటి శని మీకు అన్ని విధాలు కూడా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇంకొకటి విషయం ఏంటంటే ఏలినాటి శని మీకు లోకజ్ఞానం ఇస్తుంది కానీ లోక అజ్ఞానాన్ని ఇవ్వదు, మిమ్మల్ని పాడి చేయదు, నాశనం అవ్వదు. అయితే కాస్త మీరు మీ యొక్క బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మీరు మాట్లాడకపోతే కొంచెం మీతో ఎడమొగం పెడమొగం ఉన్నట్లయితే మీరేమీ ఆందోళన చెందకుండా మీరు ఆ సమయంలో భగవంతుని ధ్యానం చేయండి. చేస్తే మీకు అన్ని విధాలు కూడా బాగుండే అవకాశాలు ఉన్నాయని నేను చెప్తున్నాను. ఎక్కువగా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి, మీకు మంచిది. సుందరాకాండ పారాయణ చేయండి, మీకు మంచిది. హనుమాన్ చాలీస చదవండి, మీకు చాలా మంచి ఫలితాలు వస్తాయి. తర్వాత దుర్గాదేవి యొక్క స్తోత్రం చదవండి, దుర్గాదేవి మంత్రాన్ని జపం చేయండి, మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి. దక్షిణామూర్తి వారిని ప్రార్థన చేయండి, దత్తాత్రేయుల వారిని ప్రార్థన చేయండి, తర్వాత అయగ్రీవుల వారిని ప్రార్థన చేయండి, లేదంటే మీకు షిరిడి సాయిబాబా వారిని ప్రార్థన చేయండి, మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను. ఏది ఏమైనప్పుడైనా సరే ఈ యొక్క మీనరాశి వారికి ఈ సంవత్సరము ఫలితములు మిశ్రమంగా ఉంటాయి. మంచి చెడ్డ ఎండావానలాగా ఉంటాయి. మంచి చెడ్డ సమస్య ఉంటాయి. మీరు తట్టుకుని నిలబడాలి. శుభం భూయాత్. ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి వస్తూ సదా భగవత్ సేవల మీ సిద్ధాంతి బిఎస్కే ప్రసాదరావు మరొక వీడియోతో మీ ముందు ఉంటాను.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి. దూర ప్రాంతంలో ఉన్నవారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. 9440255669. Thank you for your careful reading of this lesson. See you again tomorrow. సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు. మరల రేపు కలుద్దాం. మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. వాయిస్ ఆఫ్ 1952 BSK ప్రసాద సిద్ధాంతి ఛానల్ 9440255669. ఓం నమః శివాయ నమః.